బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్కి కొత్త సమస్యలు ఊచిపడుతున్నాయి. ఒకటేంటంటే ఇప్పుడు ఈ యూరప్ దేశాలకు ఒక లెక్క ఉంది. ఈ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచును, ఏషియన్ కంట్రీస్ నుంచును, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి దేశాల నుంచును ఏ డంకీ రూట్లో షిప్పుల్లో దాన్ని ఏమంటారు పడవల్లోనూ, నాటు పడవల్లోనూ లేదా వేరే రూట్లోనూ సరిహద్దుల దగ్గరకు వస్తే వాళ్ళని తిప్పి పంపకూడదు. వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలి. అది ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళ దగ్గర ఎక్కువ అనుకుంటే పక్కన ఉన్నటువంటి ఇంకో యూరప్ దేశానికి పంపించాలి. కానీ తిప్పి వాళ్ళ దేశాలకు పంపించేయడమో లేకపోతే ఏ రవాణా లాంటి దిక్కుమాలిన దేశాలు పంపించడమో చేయకూడదు. ఆ మధ్యన చేద్దామని చెప్పేసి ఎవరైతే సువెల్లా బ్రెవర్మెన్ లాంటి వాళ్ళు చేస్తే కూడా అక్కడ కోర్టు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కీర్ స్టార్మర్ ప్రభుత్వం రోజుకి 1000 నుంచి 1800 మంది వస్తున్నారట. ఆఫ్రికా ఖండం నుంచినే కాదు, ఈ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున వస్తున్నారట. యెమెన్ నుంచి అట్లాంటి వాళ్ళ నుంచి ఇప్పటికే అక్కడ దానికి వ్యతిరేకంగా ప్రొటెస్టులు నడుస్తున్నాయి. వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళకి ఉండటానికి ప్లేస్ ఇవ్వాలా, తిండి ఇవ్వాలా, ఇల్లు ఇవ్వాలి, బ్రతకడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలి. ఇది ఇప్పుడు పెద్ద సమస్య అక్కడ.